ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనాన్ని శ్రద్ధగా చదువుతాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించును. దేవుని స్తోత్రం. పిల్లరా, చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళదాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, ఘనమైన మా గొప్ప దేవా, నీ గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు. సజీవుడే ఉండి ప్రభువా, తరతరాల నుండి నీవు మాట్లాడుచు వచ్చుచున్న దేవుడు, ఈ అంత్య దినమందు నాయన నీ కుమారుని ద్వారా మాతో మీరు మాట్లాడుచున్నందుకు నీకు స్తోత్రం. నాయన, అల్పుడను నీ బాధితుడు నీ దాసులను తండ్రి మీ శిలువ చెంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి నాయన, నీ దాసుని నోట నీ మాట నుంచి మీరు మాట్లాడండి. నీ ప్రజలైన మాకు విని చెవులు గ్రహించగలిగిన హృదయాలను గ్రహించు నాయన. నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి నీవు నమ్మదగిన దేవుడు అని స్తుతులు చెల్లించి యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరోసారి ప్రభు యొక్క దినమందు, ఆయన పునరుత్థాన దినమందు ఆయన గురించి మనం పాడి స్తుతించి ఆరాధించి ఆయన యొక్క దివ్య లేఖనాలను మనము ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశముకై ప్రభు నామానికి మహిమ కలుగును గాక. త్రియక దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనములో మొదటి లైన్ మాత్రం కేవలం ముందు పెట్టడానికి ఆశిస్తున్నాను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవాది దేవుడు తనను గూర్చి తాను ఇలాగూ నన్ను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం ఇస్తున్నాడంటే, నీ విమోచకుడను. హల్లెలూయా. విమోచన అని పదాన్ని వాడుకున్నప్పుడు ఒక వ్యక్తి సంథింగ్ సమ్వేర్ ఆయన బాండేజ్లో ఉన్నాడని అర్థం, ఏదో ఒక బానిసత్వంలో ఉన్నారని అర్థం, ఏదో ఒక బంధకములో ఉన్నారని అర్థం, లేదా ఏదో ఒక చెరలో ఉన్నారని అర్థం. ఇఫ్ సంబడి సేస్ దట్ ఐ యామ్ ఇన్ ద బాండేజ్, ఎవరైనా సరే నేను బానిసత్వంలో ఉన్నారని చెప్పిన ఎడల, ఎవరైనా సరే నేను బంధకములో ఉన్నారని చెప్పిన ఎడల, ఒకవేళ ఎవరైనా సరే నేను బంధకాలను కానీ చెరలో ఉన్నారని అనుకున్నాడల్ల, దైవ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, దేవుడు తన గురించి తను సాక్ష్యం ఇచ్చి అంటున్నాడు, ఐ యామ్ దేర్ టు రిడీమ్ యూ, టు డెలివర్ యూ. నిన్ను విడిపించడానికి, నిన్ను విమోచించడానికి నేనున్నాను. హల్లెలూయా. నన్ను గురించి నేను పరిచయం ఇస్తూ దేవుడు అంటున్నాడు, ఐ యామ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. నేను ఇశ్రాయేలీయుడైన దేవుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. వండర్ఫుల్ గాడ్. దేవుని స్తోత్రం. దేశంలో, మన దేశంలో చాలా మంది దేవుళ్ళు అనబడుతున్న వారు, మనుషుల చేత పిలువబడుచున్న వారు అనేక మంది ఉన్నప్పటికీ, నేను ప్రకటిస్తున్న దేవుడు తన గురించి ధరించిన సాక్ష్యం ఏంటంటే, ఐఎమ్ ద గాడ్, హోలీ గాడ్ అని పదాన్ని వాడాడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. అందుకే ఆయనకు సాటి కలిగిన వారు ఎవరు లేరు. దేవుని యొక్క మిషన్లో, దేవుని యొక్క పనిలో, ముఖ్య ఉద్దేశంలో మానవుడు ఏదైతే కోల్పోయాడో, ఏదైతే పోగొట్టుకున్నాడో దానిని తిరిగి ఇవ్వడానికే దేవుడు అనాది సంకల్పం ప్రకారముగా అప్పటి నుండి ఆయన ప్రణాళిక వేస్తూ అనేక మంది భక్తులను, ప్రవక్తలను, న్యాయాధిపతులను దేవుడు పంపిస్తూ చివరికి తన అద్వితీయ కుమారుని నీ కోసం, నా కోసం ఈ లోకానికి ఆయన పంపించి, ఆయన కుమారుని యొక్క బలియాగము ద్వారా విడుదల కలుగజేసి, దేవుని స్తోత్రం, ఆయన కుమారుని యొక్క బలియాగము ద్వారా విమోచన కలుగజేసి, ఆయన కుమారుని యొక్క బలియాగము ద్వారా క్షమాపణను అనుగ్రహించి, ఆయన సంపూర్ణమున విడుదల, స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈ నమ్మిక కలిగిన ప్రతి ఒక్కరు కూడా
గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో ఆయన ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మరలా మీరు దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి, ప్రభు మిమ్మల్ని విడుదల చేస్తున్నాడు, విమోచన కలిగించున్నాడు, కాబట్టి అందులో మరలా ఆ దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు అంటాడు. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు ఒకసారి. స్వతంత్రాన్ని ఇచ్చాడు, స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. స్వతంత్రమును గురించి మాట్లాడాడు, స్వతంత్రాన్ని అనుగ్రహించి స్వతంత్రం అనే అనుభూతిని మనందరికీ ఆయన అనుగ్రహించాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో ఏమంటాడంటే, మరలా ఆ దాస్యం అనే కాడి క్రిందకి ఎవరునూ వెళ్ళవద్దు, చిక్కుపోవద్దు అనే పదాన్ని వాడారు. పిల్లరా, నేను అడిగిన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేశం యొక్క స్వతంత్రాన్ని బట్టి జెండాలు ఒకటి ఊపేశారు. జనగణమనది నాయక జయ అని ఒక పాట పాడేశారు. దేశము విదేశీయుల చేతుల నుండి అయితే విడుదల పొందింది, కానీ దేశంలో ఉన్న బానిసత్వం నుండి దేశ అధికారులు కానీ దేశ నాయకులు కానీ ఏమాత్రము విడిపించలేని పరిస్థితిలో ఉన్నారు. దేశానికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు కలుగుతుంది? ఒక స్త్రీ బయటికి వెళ్ళి ఒంటరిగా వెళ్ళి తిరిగి రావడానికి భయపడుతుంది. ఒక మనిషి తన చేతిలో ఏమైనా సరే ఒక 1000 రూపాయలు పట్టుకొని, ఒక 10,000 రూపాయలు పట్టుకొని తిరగడానికి భయపడతాడు. ఒక వ్యక్తి అధికారి దగ్గరికి వెళ్ళి తనకున్న బాధని తెలియజేసి డాక్యుమెంట్ చూపించడానికి భయపడుతున్నాడు. అంటే దేశంలో ఏమి లేదని అర్థం? స్వాతంత్రత లేదు. స్వాతంత్రం ఉంటే, ఒక మాటది చెప్పాలంటే, ఒక ఇల్లు ఉందనుకుంటా, ఇంటిలో మనము డబ్బులు తీసుకెళ్ళి పర్స్ అనుకుందాం, లేదా మొబైల్ అనుకోండి, ఏదో సంథింగ్ విలువైన వస్తువు అనుకోండి, మనం అక్కడ పెట్టేసి మనం తిరగవచ్చు. ఇప్పుడు ఇంటిలో దోచుకున్న వారు కానీ దొంగతనం చేసిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేకపోతే మనం డబ్బులు ఎక్కడైనా చెప్పండి పెట్టవచ్చు. కానీ అలాగే కాకుండా మనం తీసుకెళ్ళి ఎక్కడో ఒక స్థలంలో జాగ్రత్తగా పెడుతున్నామంటే ఆ మాటకి అర్థం ఏంటి? నమ్మకం లేదు, స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు, స్వతంత్రంగా అసలు జీవించలే పరిస్థితిలో ఉంది. నేను స్వతంత్రం అనే పదాన్ని వాడుకున్నప్పుడు చాలా మంది మాకెక్కడ అందిస్తున్నారు, మా ఇంట్లో ఉన్న స్వాతంత్రం. దేనికి ఇవ్వాలి బాబు నీకు స్వాతంత్రం? దేనికి ఇవ్వాలి? అవును, అదే ఎందుకు ఇవ్వాలి అని, ఏ విషయంలో ఇవ్వాలి నీకు స్వాతంత్రం? ప్రభు ఇచ్చాడు నీకు స్వాతంత్రం. స్వతంత్రాన్ని అక్కడే మన ఆది కాండంలోనే 2-3 అధ్యాయాలు మనం చదువుకుంటే దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. మొత్తం ఈ తోట అంతా కూడా తిరగనాను, ఫ్రీ. కంచె ఉందా ఆ రోజుల్లో? కంచెలు లేవు. తిరుగుచున్న ఖడ్గాలని దేవుడు పెట్టాడు తర్వాత. కానీ అంతకుముందు అవన్నీ ఏమి లేదే. స్వతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ ఇస్తే, స్వతంత్రాన్ని ఇస్తే నువ్వేం చేశావు? స్వేచ్ఛని నీ స్వార్థము కొరకు ఉపయోగించకూడదు, స్వేచ్ఛని మీ స్వలాభం కోసం ఉపయోగించకూడదు, స్వేచ్ఛని నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి ఉపయోగించకూడదు. స్వేచ్ఛ దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి, సంఘ క్షమాభివృద్ధి కొరకు మనం ఉపయోగించాలి, స్వేచ్ఛను దైవికమైన కార్యాల కొరకు మనం ఉపయోగించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏది ఏమైనా పిల్లరా, ఈ స్వేచ్ఛ స్వాతంత్రం ప్రభు మనకందరికీ అనుగ్రహించాడు. ఎందులో నుండి? మనందరూ కూడా పాపం నుండి స్వేచ్ఛని ఇచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో పౌలు అసలు ఏడుపు మనం చూస్తాం, పౌలు ఒక కన్నీటి చూస్తాం, పౌలు ఒక బాధ వేదన చూస్తాం. అయ్యో, నేను మేలు చేయాలని ఆశిస్తున్నాను కానీ మేలు చేయలేకపోతున్నాను, కీడు చేయకూడదు అనుకుంటున్నాను కానీ కీడే చేస్తున్నాను. ఇట్టి స్థితిలో నుండి నన్ను ఎవరు విడుదల చేస్తాడు? అంటే ఆత్మలో స్వేచ్ఛ లేదు, అతనికి ప్రాణానికి స్వేచ్ఛ లేదు. అటువంటి సందర్భాల్లో ఎలాగైనా బయటికి రాగలను. ఆయన అంటాడు, నేను నా లోపల ఒక నియమాన్ని కనుగొంటున్నా, ఆ నియమమే పాప నియమం. ఎందుకంటే నాలో నేను ఏమనుకుంటున్నాను? తప్పు చేయకూడదు అనుకుంటా, కానీ తప్పే జరుగుతుంది. అంటే ఒక విషయం అర్థమైంది, నా లోపల ఎవడు ఇంకొకడు ఉన్నాడు, వాడు నన్ను ప్రేరేపిస్తూ తప్పు పనులు చేయడానికి నడిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటాడంటే ఆయన,
నేను దౌర్భాగ్యుడు అనే పదాన్ని వాడుతాడు. అయ్యో నేను దౌర్భాగ్యులను ఇచ్చి మరణకరమైన స్థితిలో నుండి నన్ను ఎవరు విడిపించగలరు? 7వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడతారు రోమపత్రిక. ఆ తర్వాత 8వ అధ్యాయానికి మొదటి వచనానికి వచ్చినప్పుడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు? క్రీస్తు యేసునందున్న జీవమిచ్చే ఆత్మక నియమము పాప మరణ నియమములో నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం. ఆ కింద అంటాడు, ధర్మశాస్త్రము దేనినైతే చేయజాలకపోయినదో దానిని దేవుడు చేశాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వాతంత్రాన్ని క్రీస్తునందు మాత్రం లభిస్తుంది. దేశమునకు కావచ్చు, వ్యక్తికి కావచ్చు, ఒక కుటుంబానికి కావచ్చు, స్వాతంత్రాన్ని స్వేచ్ఛను ఇవ్వగలిగిన వాడు సాతాను బంధకము కావచ్చు, పాపము బంధకము కావచ్చు, ఇటువంటి బానిసత్వమనే కావచ్చు, వాటన్నిటిలో నుండి విడిపించి విమోచించి స్వాతంత్రాన్ని స్వేచ్ఛని ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే. అందుకే ఈ 48వ అధ్యాయంలో 17వ వచనంలో మొదటి లైన్లో మాట్లాడుతూ ప్రభు ఏమంటే, నీ విమోచకుడను నేనే అంటున్నాడు. 45వ అధ్యాయంలో యెషయా గ్రంథం 22వ వచనంలో మాట్లాడుతూ, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొంది, ఎందుకంటే నేనే దేవుడను, మరి ఏ దేవుడును విమోచించగలిగిన దేవుడు మరొకడు లేడురా బాబు. భూదిగంత నివాసులారా, ఇశ్రాయేలు ప్రజలారా కాదు, యూదులు కాదు, భూమి మీద నివాసం. భూదిగంతులు అనే పదానికి అర్థం ఏంటంటే ఈ కొస నుండి ఆకాశ వరకు, ఈ దిశ నుండి తూర్పు నుండి పడమట వరకు, ఉత్తర దక్షిణ అన్ని దిశలో ఉన్న ప్రపంచ ప్రజలందరితో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, నా వైపు చూచి రక్షణ పొందండి, ఎందుకంటే నేనే దేవుడు, నాకు తప్ప ఇంకేరొక దేవుడు లేడు అని సాక్ష్యం ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే విమోచకుడు. మత పిచ్చోళ్ళు, దురాత్మల చేత పీడింపబడుచున్న వ్యక్తిని విడిపించలేకపోయాడు. అందుకే మతము మనిషిని మాత్రం కూడా రక్షించలేదన్న మాట 100% ట్రూత్, 100% సత్యం, అండి వాస్తవం. మతము మనిషిని మాత్రం రక్షించలేదు, విమోచించలేదు. ఈనాడు స్వతంత్రాన్ని, స్వేచ్ఛను, విడుదలను, విమోచనను, క్షమాపణను ఇవ్వగలిగిన యేసు క్రీస్తు ప్రభువును స్వార్థ ప్రపంచంలో లోకమును ప్రకటించబడుతుండగా యేసు ప్రభువును గురించి ప్రకటించకూడదు అని అడ్డగిస్తున్న జనాలు ఉన్నారు మన దేశంలోనే. స్వార్థ ప్రకటించకుండా మానిస్తారు. ఓకే, ఒక ఛాలెంజ్ ఏంటంటే స్వార్థ ప్రకటించకుండా మానిస్తారు. మనిషిని పాపం నుండి నువ్వు విముక్తి చేస్తావా? సువార్త ప్రకటించకుండా మానిస్తారు. మనిషిని తన శాపం నుండి విడుదల చేస్తావా? నరకం నుండి అతన్ని తప్పించగలవా? సువార్త ప్రకటించకుండా మానిస్తారు. ఒక మనిషిని చెడు వ్యసనాల నుండి విడుదల చేస్తావా? నీ వల్ల కాదు. చేస్తున్న ప్రభువును అసలు ఎందుకు చేయకుండా అడ్డగిస్తాం? అలనాడు, ఈనాడు మాత్రం కాదు, ఆనాడు కూడా క్రీస్తు యేసు ప్రభువారు యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలు, అంటే రక్త మాంసంలో ఉన్న దినాల్లో అనేక మంది అడ్డగించారు. అనేక మంది అతనిని విడిపించలేక వదిలేశారు. అసలు బానిసత్వంలో ఉన్న వ్యక్తిని, చెరలో ఉన్న ఒక వ్యక్తిని పూర్తిగా వదిలేశారు వారి వల్ల కాక. ఏమంటే మీరు ఎవరైనా సరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆ డాక్టర్ దగ్గర మీరు బాగుపడలేదు అనుకోండి, ఏం చేస్తారు? అతనికంటే ఇంకొక మంచి డాక్టర్, అంటే తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని వెళ్తారు కదా. ఇక్కడ విడుదల పొందలేదు, నీవు ముందుగా వెళ్ళిన డాక్టర్ దగ్గర నువ్వు విడుదల పొందలేదు. అందుకే యేసు అనే డాక్టర్ దగ్గరికి చాలా మంది వస్తున్నారు. తప్పేముంది? వారి ప్రాణానికి కావలసింది రక్షణ. ఆయనేమో ప్రకటిస్తున్నాడు, ఉచితంగా ఇస్తానంటే ఆయన ప్రకటిస్తున్నాడు. ట్రీట్మెంట్ ఉచితంగా ఇస్తాను, నా దగ్గరికి రమ్మన్నాడు. ప్రభుకి స్తోత్రం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, భారమును తీసివేస్తాను, మీ మీద ఉన్న కాడిని విరగొట్టిస్తాను, మీకు స్వేచ్ఛని ఇస్తాను, నా దగ్గరికి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆ విధంగా ప్రభు పిలుస్తుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసును తప్ప మరి ఎందులో విమోచన లేదని మీకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే
యేసయ్య విమోచిస్తున్నాడని, విడుదల చేస్తున్నాడని, ప్రజలకు స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను ఇస్తున్నాడని, ఆత్మలో స్వేచ్ఛ కలిగి ఆరాధన చేయడానికి ఆయన కృపనిస్తున్నాడని, నరకములో నుండి తప్పిస్తున్నాడని. మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే, ఎక్కడ చూసినా అన్యాయము, అత్యాచారాలు, ఎక్కడ చూసినా బలత్కారాలు, ఎక్కడ చూసినా లంచగొండి తనమాట. ఇక్కడే తెలంగాణలో ఒక తహసీల్దార్ గారు కొన్ని ఎకరాల పొలాన్ని ఇంకొక వ్యక్తికి మార్పు చేయడానికి 2 కోట్ల లంచం అడిగారు. ఆ 2 కోట్ల లంచం అడగకుండా చేయగలిగింది ఆ బానిసత్వం నుండి. ఏంట బానిసత్వం? దురాశ అనే బానిసత్వం, అక్రమము అనేక చెరలో నుండి విడిపించగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడికే కలదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బ్రతుకులు మార్చడానికి ప్రకటించబడుతుంది సువార్త. బైబిల్ గ్రంథాల్లో బానిసత్వంలో ఉన్న చెర ఏ బానిసత్వం తెలుసా? మత్తము అనే బానిసత్వం ఉన్న వ్యక్తిని ఒక్కసారి యేసు ప్రభు దర్శించిన తర్వాత ఆ ముసుగంతా కూడా పూర్తిగా తీసేయబడింది. తన కళ్ళు కొన్న గుడ్డితనము అవన్నీ కూడా తొలగిపోయి పొరల వల్లే నేల రాలిపోయిందని బైబిల్ చదువుతుంది. యేసు ప్రభు దర్శిస్తేనే బానిసత్వం నుండి విడుదల, యేసు క్రీస్తు ప్రభు దర్శిస్తేనే చెరలో నుండి విడుదల. అప్పుడు స్వతంత్రులు కాగలరు. దేవుని స్తోత్రం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభు నమ్ముకొనుట మూలముగా దొంగతనము అనే బానిసత్వంలో ఉన్నవారు, చెరలో ఉన్నవారు విడుదల పొంది ఈనాడు దేవుని కొరకు సేవకులుగా మారి దేవుని సేవ చేస్తున్నారు. స్తోత్రం. మోసగాళ్ళు మారిపోయి ఆ బానిసత్వం నుండి విడుదల పొందారు. త్రాగుబోతులు మారిపోయారు. ఆ త్రాగుబోతు అంటే త్రాగుడు అనే బానిసత్వం నుండి విడుదల పొంది దేవునిని సేవిస్తూ ఆరాధన చేస్తున్నారు. ఇటువంటి చెరలో ఉన్న వారికి విడుదల చేయాలి. ఎవరు చేస్తారు? దేశం చేయగలదా? నిజానికి చెప్పాలంటే ఇంకా తాగంటరా బాబు అని ఏం చేస్తున్నారు. మనిషి అంత స్వార్థపరుడు అంటే వారి కుటుంబ సభ్యులు ఏమైనా మనకు పర్వాలేదు, వారి డబ్బులు ఖర్చు అయిపోయినా మనకు పర్వాలేదు, వాళ్ళ అప్పుల పాలైపోయినా పర్వాలేదు, వారు తాగి తందనాలు తీసి కింద పడి వారి తలకు కానీ కాళ్ళు కానీ ఏది ఇరిగిపోయినా మాకు పర్వాలేదు, కానీ మాకు వ్యాపారంలో ఏమొస్తే చాలు, లాభం వస్తే చాలు, డబ్బులు వస్తే చాలు అని చెప్పేసి దానికి ఓపెన్ చేశారు ఫస్ట్. అసలు ఈ బానిస అందుకే ఎంతగా దీని బానిసత్వానికి వెళ్ళిపోయారంటే ఆ మధ్య మన వార్తలు వింటున్నాం. అది దొరకపోవడం మూలంగా శానిటైజర్ తాగేసి చచ్చిపోతుంది. ఇటువంటి బానిసత్వం నుండి, ఇటువంటి బంధకాల నుండి, చెరలో నుండి విడిపించగలిగిన నాథుడెవడు? ఒక వ్యక్తికి ఒక అలవాటు, చెడు అలవాటు ఉండొచ్చు, 2 అలవాటు ఉండొచ్చు, 3, 4 అలవాట్లు ఉండొచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారు నీకు ఎన్ని వేల అలవాట్లు, చెడు అలవాట్లు ఉన్నా అందులో నుండి విడిపించగలిగిన నాథుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇలాగ నేను మాట్లాడుచున్నానంటే, వ్యభిచారం అనే పాపము చేత పట్టబడిన స్త్రీని కేవలం తన నోటి మాట ద్వారా ఆయన చూపిన ఆ యొక్క ఆప్యాయత ద్వారా ఆమె బ్రతుకును మార్చేశాడు యేసు ప్రభు. చెర నుండి విడిపించిన వెంటనే ఆమె బ్రతుకు మారిపోయి ఇక యేసు పాదాల్లో సేవ చేయడానికి ముందుకు కొనసాగలిగింది. ఇది యేసయ్య చేస్తున్న పని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు పరిశుద్ధుడు, ఆయనలో పాపము ఒక లేశము లేదు. అంతేకాకుండా పాపము బానిసత్వంలో ఉన్న వారిని విడిపించగలిగిన వాడు ఆయన. నేను వేల కొలది చెడు అలవాట్లు ఉన్న వారిని కూడా విడిపిస్తాడని ఎందుకన్నానంటే, వేల దయ్యాల చేత పీడింపబడుచున్న వ్యక్తిని యేసు ప్రభు, సేన అనే దయ్యము చేత పీడింపబడుచున్న వ్యక్తిని ప్రభు విడుదల చేశాడు. అతన్ని విడిపించడానికి, విమోచించడానికే ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నశించిన దానిని, లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. ఒక ఉద్దేశంతో వచ్చాడు యేసు ప్రభు. దేనికోసం? నశించిన దాన్ని బాగు చేయాలి. దేవుని స్తోత్రం. ఈనాడు మెకానిక్స్ బోర్డు మంది ఉన్నారు, కానీ పాడైపోయిన వాడిని బాగు చేసే వారు ఎక్కడ కనబడట్లా. చాలా అరుదు.
పాడైపోయిన వాటిని బాగు చేయడం అనేది. కానీ రిపేర్ చేసినప్పుడు ఏదైనా ఐటెం పోయింది అనుకోండి, అందులో ఒక పార్ట్ పోతే అది తీసేయాలి, ఇంకో కొత్త పార్ట్ వేయాలి. అది వాళ్ళు చేసే మెకానిక్. అసలు మెకానిక్ అని అర్థం ఏంటంటే పూర్తిగా పాడైపోయిన వాడిని బాగు చేయాలి, కొత్త ఐటెం తీసుకొచ్చి బాగు చేయడం కాదు. అవదండి అంటానంతే, సిస్టమ్ పాడైపోయింది, సిస్టంలో ఏమంటారు దాన్ని, అది కానీ హార్డ్వేర్ ఒక్కసారి కానీ పోయింది అనుకోండి, అక్కడ ఎన్ని డేటాలు ఉన్నా మనం ఏమి పెట్టుకున్నా మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడానికి అవకాశం లేదు. అది మార్చుకోవాలి. ఒకవేళ మార్చుకుందాం మనం వెళ్ళినా ఏమంటారు తెలుసా, ఇది మరలా రికవర్ చేయాలంటే ఒక 10,000 కావాలండి అంటే, ఈ 10,000 ఇచ్చి మనకి కొత్త సిపి తీసుకోవచ్చు. 10,000 ఇస్తే ఒక హార్డ్వేర్ కోసం అంత డబ్బులు, కానీ మళ్ళీ రికవర్ అవ్వడానికి కూడా నమ్మకం లేదు. దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభువారు పాడైపోయిన జీవితంలో కూడా ఆయన బాగు చేయగలిగిన నాథుడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకే సేన అనే దయ్యము చేత పీడింపబడుచున్న వ్యక్తి దానికి యేసు ప్రభు వెళ్ళి పాడైపోయిన తన బ్రతుకును బాగు చేశాడు. మగ్దలేని అనే మరి అనే ఆమె జీవితాన్ని ప్రభు బాగు చేసి పరిశుద్ధపరిచి తనలో ఉన్న దురాత్మలను పారద్రోలి విడుదల కలుగజేశాడు. నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఈ సేన దయ్యం పట్టిన వ్యక్తి విడుదల పొందిన తర్వాత బైబిల్ సెలవిస్తుంది, అతడు స్వస్థ బుద్ధి గలవాడే యేసు పాదాల దగ్గర కూర్చున్నట్టు. ఒకప్పుడు దెయ్యాలన్నీ కూడా అతన్ని పట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయింది కొండల్లోనికి, లోయలోనికి, సమాధుల్లోనికి. కానీ యేసు ప్రభు అందులో నుండి విడుదల చేసిన తర్వాత ఇప్పుడు స్వస్థ బుద్ధి కలిగి యేసు పాదాల దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు సంఖ్యలు లేవు అతనికి. స్తోత్రం. అతని కాలు చేతులకు సంఖ్యలు లేవు, ఎటువంటి బంధకాలు లేకుండా ఇంకా యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, యు ఆర్ ఫ్రీ, కాబట్టి యు కెన్ గో అన్నాడు. మీరు ఇప్పుడు స్వేచ్ఛ పొందుకున్నారు కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ గ్రామంలో తిరగవచ్చు అన్నారు. దేవుని స్తోత్రం. ఒకసారి పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఆయన ఫాస్టింగ్లో ఉన్నాడు. ఎంబపాల్గా ట్రైన్లో ప్రయాణం చేస్తుండగా విజయవాడ ప్రాంతానికి వచ్చారు. విజయవాడ ప్రాంతంలో ఒక వ్యక్తిని, ఒక స్త్రీని వాళ్ళు బంధించి ఉంచున్నారు, తాళ్లతో కట్టేసి ఉంచున్నారు. పాస్టర్ గారు దిగి అక్కడికి వెళ్ళి, ఎందుకు అసలు ఈమెను ఇలాగ బంధించి ఉంచారు, ఏంటి కారణం అని అడిగితే వాళ్ళు అన్నారట, దయ్యం పట్టిస్తుందండి, ఆమె ఒక స్థలంలో సరిగ్గా ఉండటం లేదు, అందుకని తనను విడిచిపెడితే పరిగెడుతుంది, ఎవరిని ఏం చేస్తుందో తెలియటం లేదు, అందుకని బంధించి ఉంచారు. మాస్టర్ గారు మాట అన్నారు, మీరేం భయపడక్కర్లేదు, తాళ్ళన్నీ కూడా ఇప్పేయండి. ఇప్పేస్తే మళ్ళీ బాబు ఇక్కడ ఉండరు కదా, అసలు ఎటు పరిగెడుతుందో ఏం చేస్తుందో అని అంటే, మీరు భయపడొద్దండి విప్పండి అంటే విప్పారు. ఏ దేవుడైతే పిలుచుకున్నాడో, ఏ ప్రభు అయితే పిలిచి అభిషేకించున్నాడో, ఆయన ద్వారా పొందుకున్న అభిషేకాన్ని బట్టి యేసుక్రీస్తు నామములో ఆ దెయ్యములను వెళ్ళగొట్టగా, దేవునికి స్తోత్రం. ప్లాట్ఫామ్ మీద యుద్ధం నుండి అవతల వరకు కింద పడి దొర్లుచు ఆ తర్వాత దెయ్యం ఆమెను విడిచి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు తాళకు అవసరం లేదు. కుటుంబాల్లో కూడా ప్రియులారా, మీలో కానీ నమ్మకత్వం కనబడితే యు విల్ బి ఫ్రీ. మీలో విశ్వాసం కానీ కనబడితే యు విల్ బి ఫ్రీ. మీలో బాధ్యత కనబడితే యు విల్ బి ఫ్రీ. మీకు స్వేచ్ఛ ఇస్తాడు, స్వతంత్రం కలుగుతుంది. ఈనాడు అనేక మంది బానిసత్వంలో ఉన్నారు. ఈ బానిసత్వంలో నుండి విడుదల పొందుకోగలిగిన అవకాశము కేవలం యేసునందు మాత్రం లభిస్తుండగా, ప్రభువునందుకు ఎవరైతే వస్తారో వారు మాత్రం పొందుకోగలరు.